లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా ఫ్రెండ్స్ ఎవరిని బ్లేమ్ చేయనని చెప్పి. దీనిపైన ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. దీన్ని ఇచ్చిన తర్వాత చెప్తా, కంటెంట్లోకి వస్తా. అయితే ఏం లేదండి, సింపుల్. ఫ్రెండ్స్ అని చెప్పినా కదా, నా ఫ్రెండ్ సర్కిల్ ఫస్ట్ ఒక చిన్న సామెత చెప్తా. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు దడుముకోకరా. నా ఫ్రెండ్ అంటే నువ్వు ఒక్కనివే కాదు, ఫ్రెండ్వే కానీ ఒక్కనివి కాదు. ఇప్పుడు నేను ఏది చెప్పినా నీ గురించి అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ థింకింగ్లో ప్రాబ్లం. అది నేనేం చేయలేను. ఫస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్ ఏందో చెప్తా చూడు. 2 స్కూల్స్లో స్కూలింగ్ చేసిన, డిప్లొమా చేసిన, తర్వాత బీటెక్ చేసిన, తర్వాత ఇంటికాడ ఫ్రెండ్ సర్కిల్, క్రికెట్ ఆడే ఫ్రెండ్ సర్కిల్, తెలిసిన వాళ్ళు, కాలనీ వాళ్ళు, ఇంకేంటిది జాబులు. అయ్యో చాలా జాబులు చేసిన, ఒక 8 కంపెనీలలో చేసిన. సో అందరూ కూడా ఫ్రెండ్సే. మళ్ళీ చెప్తున్నా, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు అడుముకోకు. నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయరా బాబు, నా ఫ్రెండ్స్ రా మీరు. చెప్పినా కదా లాస్ట్ వీడియోలో, తెలుసో తెలియగానో కొన్ని చేసినావు, అది నాకు ఉపయోగపడ్డాయి, నేను వాడుకుంటున్నా అంతే. జస్ట్ యూజ్ చేసుకుంటున్నా. యూజ్ అనేది మళ్ళీ గలీజ్గా నా స్వలాభం కోసం, నా స్వార్థం కోసం యూజ్ చేసుకుంటలే, లోక కళ్యాణం కోసం యూజ్ చేసుకుంటున్నా. అంటే మంచి చేయనికే యూజ్ చేసుకుంటున్నా. సో స్ట్రెస్ తీసుకోకు, లోడ్ తీసుకోకు. నాకు ఎందుకో లోడ్ తీసుకుంటున్నావు అని కళలు వస్తున్నాయి నా ఇటు పూట. నువ్వు అంటే నా ఫ్రెండ్స్ మీ అరే ఇవ్వని ఏం లేం చేయరా బాబు. మంచోడిని రా నేను, చాలా అంటే చాలా మంచోడిని. అర్థమైందో అర్థం కాలేదో అర్థం చేసుకుంటావు, ఇక నీకు వదిలేస్తున్నది ఆప్షన్. కానీ అయితే ఇంకోటి ఏంటంటే, నేను చెప్పేది చాలా లాజిక్తో చెప్తా. ఎంత లాజిక్ అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో పెట్టి చూస్తేనే అర్థమవుతుంది నీకు. నువ్వేదో టైంపాస్కి ఇట్లా చూసి జడ్జి చేయకని చెప్పిన దానిపైన వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సింపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఒక మంచి సీన్, అది మిస్ అయిపోయినాం అనుకో, స్టోరీ అర్థం కాదు నీకు. సేమ్ ఇట్లనే ఒక వీడియో మిస్ అయిపోయినా కూడా అర్థం కాదు నీకు ఏం చెప్తున్నానో. సో అంత లాజికల్గా ఉంటాయి వీడియోస్. ఫోకస్తో చూడాలనిపిస్తే, లేకపోతే సగం సగం చేయకు. నాకైతే అస్సలు నచ్చదు. ఏదైనా చేసినా సగం సగం చేయకు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఫుల్ హార్టెడ్గా చేస్తే జై, లేకపోతే మానే. చెప్పినా కదా, టైం అనేది నీకు కూడా చాలా ఉపయోగం అయిందిరా, వాల్యూ అయింది టైము. సో చూస్తే మొత్తం చూడు, లేకపోతే వదిలే ఇడిచిపెట్టు. చెప్పుకుంటా పోతే ఇట్లా పిచ్చోన్లాగా. నువ్వేం మిస్ అవుతావో తర్వాత తెలుస్తుంది నీకు, ఇప్పుడేం తెలియదు. తర్వాత రియలైజ్ అవుతావు. పక్క రియలైజ్ కానికే దేవుడు అయితే ఒక ఛాన్స్ ఇస్తాడు, అదైతే ఫర్ షూర్. నాకు చాలా లేట్గా ఇచ్చిండు, నీకు కూడా ఇంకా లేట్గా ఇస్తే అది నీ కర్మ. ఇక నేనేం చేయలేను. నెక్స్ట్ వీడియోలో చెప్తా, నెక్స్ట్ కంటెంట్.